నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. కోనసీమ కొబ్బరి చెట్లు ఒరిగిపోవడానికి కారణం తెలంగాణ వాళ్ళు, అలానే కోనసీమ పచ్చగా ఉంటే ఓర్చుకోలేకపోయారు అంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యాఖ్యలకి సంబంధించి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ తెలంగాణ మంత్రులు కూడా కోరుతున్న నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎందుకు అలా అనాల్సి వచ్చింది, దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన విద్యార్థి విభాగ అధ్యక్షులు సంపత్ నాయక్ గారు, అలానే బీఆర్ఎస్వి స్టూడెంట్ లీడర్ నాగేంద్ర గారు. నమస్తే అండి నాగేంద్ర గారు. నమస్తే అండి సంపత్ గారు. నమస్కారం నాగేంద్ర గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యాఖ్యలు కోనసీమ కొబ్బరి చెట్లు ఒరిగిపోవడానికి కారణం తెలంగాణ వాసులు, అదే తెలంగాణ వాళ్ళు దిష్టి పెడుతున్నారు అని మీరేం చెప్తారు? మీ వర్షన్ ఏంటి? మేడం, ముందుగా నమస్కారం. నా పేరు నాగేందర్. ఒక తెలంగాణ వాదిగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా, తెలంగాణను ఎంతో ప్రేమించే వ్యక్తిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన వాక్యాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేడం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు దాటింది మేడం. ఈరోజు హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ సస్యశ్యామలంగా ఉంటుంది. ఈరోజు తెలంగాణ ప్రజలకు కానీ లేకపోతే హైదరాబాద్ లో ఉన్న ప్రజలకు కానీ కోనసీమ గురించి ఆలోచించే పని ఏముంటది మేడం? కోనసీమ గురించి ఆలోచించే పని అంటే ఈరోజు తెలంగాణ వాళ్ళు దిష్టి పెట్టడం వల్లనే కోనసీమ చెట్లన్నీ మొండి అయినాయి అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలు తీయట్లే మేడం. పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలో యాక్ట్ చేయట్లే. లేకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో నేను నెగ్గాలి, రాజకీయాల్లో నేను గెలవాలనే ఒక దృఢ సంకల్పంతో వచ్చిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఉన్నారు మేడం పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కోనసీమ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణకు కానీ ఏం అవసరం మేడం? అవసరం లేదు కదా. అలా అనుకుంటే మరి ఈరోజు హైదరాబాద్ ఐటీ నాశనం అయిపోతుంది. హైదరాబాద్ లో ఉన్న వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది రేవంత్ రెడ్డి వల్ల లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. అంటే దానికి కారణం మేము పవన్ కళ్యాణ్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనొచ్చా? అంటే ఎప్పుడు కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాళ్ళు ఒకరు మేలు కోరుకునే వాళ్ళు, తెలంగాణ వారు ఒకరికి సాయం చేసే వాళ్ళే కానీ ఈరోజు దృష్టి పెట్టడం కానీ అలాంటి తెలంగాణ వాళ్ళకు ఉండే మేడం. ఓకే, సంపత్ గారు మీ ఒపీనియన్ ఏంటి? మీరేమంటారు? యాంకర్ గారు, మీ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రజలందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయకుని. ఫస్ట్ యాంకర్ గారు, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ వీడియోకి 1కి 2 సార్లు మీరు కూడా చూడాలి, ఛానల్ ఉన్న తమ్ముడు కూడా చూడాలి. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలను కానీ లేకపోతే తెలంగాణ భాషను, తెలంగాణ యాసను కించపరుస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కోనసీమ ప్రాంతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ ప్రాంతాన్ని సందర్శించే క్రమంలో తెలంగాణ గతంలో కేసీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, కేటీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కోనసీమ ప్రాంతం చాలా పచ్చగా ఉంటది, మంచిగా ఉంటది, నిగనిగలాడుతూ ఉంటది అనుకుంటా చెప్పుకుంటూనే ఇంకొక మాట ఏమన్నారంటే ఎవరి కన్ను పడ్డదో, ఎవరి దిష్టి తగిలిందో అనుకుంటే చెప్పారు తప్పిస్తే కానీ ఎస్పెషల్ గా లేకపోతే తెలంగాణ ప్రజలను వాళ్లకు చెప్తూ, లేకపోతే తెలంగాణ యాసను చెప్తూ, తెలంగాణ భాషను చెప్తూ, తెలంగాణ లేకపోతే ప్రజానికానికి చెప్తూ తను ఏమైనా అక్కడ ఏం మాట కూడా మళ్ళీ చాలా క్యాజువల్ గా అన్నాడు. ఇవాళ మీరు ఒక డ్రెస్ మంచిగా వేసుకుంటే మంచిగా ఉన్నా అని చెప్తాం, లేకపోతే నేను కూడా అది కొనుక్కోవాలి, లేకపోతే ఆ ప్రాంతం కూడా. ఇవాళ కేటీఆర్ గారు కూడా సిద్దిపేటను కానీ లేకపోతే సిరిసిల్లను కానీ ఇవాళ కోనసీమ ప్రాంతం లెక్క మా ప్రాంతం కూడా కావాలనుకుంటే అనేక సందర్భాలు చెప్పిండు. దాన్ని ఉద్దేశించని అన్నాడు కానీ దాంట్లో అక్కడ మిస్టేక్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందని మిస్టేక్ లేదు. కేవలం రాజకీయ పబ్బం కట్టుకోవడానికి పాపం ఏంటంటే బీఆర్ఎస్ దాంట్లోకి వెళ్ళి కేవలం ఒక జగదీశ్వర్ రెడ్డి అన్నాడు. దాని తర్వాత అతను సైలెంట్ అయిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన 6 హామీలన్నీ పక్కన పెట్టి కేవలం ఇది రాజకీయంగా డైవర్షన్ గురించి ఇవాళ 6 హామీలు అనేది, పథకాలు అనేది పక్కన పెట్టిన కావచ్చు, విద్యార్థులకు ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే అక్కడ చేస్తున్న కూటమి ప్రభుత్వం మంచి చేస్తున్న దానికి కావచ్చు, ఇది రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఒక్కొక్కరు అవాకులు చవాకులు పిలుస్తున్నారు. వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, లేకపోతే ఇలా యూట్యూబ్లలో 2-3 ముచ్చట్లు మంచిగా వస్తే కింద మంచిగా చేస్తున్నారు తప్పిస్తే కానీ మిగతాది ఏం లేదు. ఇంకో విషయం నేను మాట్లాడతా, అద్దంకి దయాకర్ గారు కూడా ఇవాళ మాట్లాడుతూ అంటాడు పరిణితి అట. పాప ఆయన దేశాన్ని పాకిస్తాన్ ప్రేమించేటోడు ఆయన గురించి మాట్లాడే అంత అవసరం కూడా లేదు.
ఆయన అదంకి దయాకర్ ఎందుకు సంపత్ గారు ఈ వ్యాఖ్యలకి సంబంధించి తెలంగాణ మంత్రులు సారీ కోరుతున్నారు. దాని గురించి 1 by 1 వద్దాం. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యాఖ్యల దగ్గర మనం ఆగుదాం. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ఒకసారి వీడియోని మరొకసారి చూడండి. నేను కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న నాగేంద్ర గారు కావచ్చు, తెలంగాణను ఉద్దేశించి మాట్లాడలేదు, ఫ్లోలో నార్మల్గా అనేసారు, చాలా క్యాజువల్గా అని. నాగేంద్ర గారు మీరు ఆ వీడియో చూసే ఉంటారు, ఐ హోప్. మీకు అట్లానే అనిపించిందండి? చాలా క్యాజువల్గా అన్నారా? తెలంగాణకి సంబంధించి కానీ తెలంగాణ వాసులకు సంబంధించి కానీ యాస గురించి భాష గురించి మనం మాట్లాడట్లేదు. తెలంగాణ వాళ్ళ దిష్టి అన్న వ్యాఖ్య పవన్ కళ్యాణ్ గారు నోటి వెంట వచ్చేయడం మీరు చూసారు, మీరు విన్నారా? మీరు ఏం చెప్తారు? మేడం, ఈ రోజు నేను ఏమంటున్నా అంటే, ఒక డిప్యూటీ సీఎం అండి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హీరోలో లేరు, లేదా నటించడం లేదు, ఇంకా ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఆలోచించాలి, అంతేగాని తెలంగాణ గురించి అక్కడ తెలంగాణ నుంచి తీయడానికి అవసరమే ఉండదు. ఈరోజు కోనసీమ బాగాలేదు, కోనసీమ కళ్ళు మొత్తం తెలంగాణలో కళ్ళు పడ్డాయి, దిష్టి పడ్డది అంటే ఆ రోజు అంటే ఎలా చూసుకుంటామంటే, ఆ రోజు 11 రోజులు నాకు నిద్ర పట్టలేదు, రాష్ట్రం విడిపోయింది అన్నాడు ఒక మాట అన్నాడు. దానికి దీనికి ఏమున్నది మేడం పొంతనిగా? ఇప్పుడు 11 రోజులు నాకు నిద్ర పట్టలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రం విడిపోతే అన్నదానికి, లేకపోతే ఆ రోజే మనం అన్నాం, ఆ రోజే తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ వాదులు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణ ద్రోహి అనే మాట అన్నాం. సరే, దాని తర్వాత ఈ రోజు తెలంగాణ దృష్టి పడ్డది మా కోనసీమ పల్లెల మీద, లేదా రేపటి రోజున మా ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ దృష్టి పడ్డది కూడా అంటాడు. అంటే నేను ఏమంటున్నా అంటే, రాష్ట్రం విడిపోయి ఈ రోజు సస్యశ్యామలంగా 12 సంవత్సరాలు తర్వాత ఏదో 13వ సంవత్సరానికి అడుగుపెట్టిన సందర్భం మేడం. ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే వాదనలు ఏదో పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే తెలంగాణ గురించి మాట్లాడుకుంటే అక్కడ పబ్బం గడవదు కావచ్చు. సరే, క్యాజువల్ గా అన్నా ఎలా అన్నా సరే, కానీ తెలంగాణ గురించి అయితే అన్నారు కదా. తెలంగాణ గురించి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఎవరైనా సరే కానీ తెలంగాణ వాదులుగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా ఈరోజు సంపదన కూడా ఒక తెలంగాణ విద్యార్థి నాయకుడే, ఉద్యమంలో పనిచేసిన వ్యక్తే. ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏమవసరం మేడం? అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సినిమాలు తీస్తారు, ఎన్నో సినిమాలలో నటిస్తారు. ఈరోజు తెలంగాణ చాలా మంది ఈరోజు తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ బాగున్నాడు, పవన్ కళ్యాణ్ సినిమా బాగుంది అనడంతోనే పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వస్తే అది తెలంగాణ వల్లేనా? పవన్ కళ్యాణ్ గారికి దిష్టి తగిలి ఇలా తెలంగాణ వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమా బాగుంది అనడం వల్ల పవన్ కళ్యాణ్ కి దిష్టి తగిలితే, లేదా పవన్ కళ్యాణ్ కి జ్వరం వస్తే అంటే తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణలో ఉన్న అభిమానులు పెట్టే దిష్టేనా? సంపత్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారుగా ఉన్నప్పటికీ కూడా ఒక హీరోగా 2 తెలుగు రాష్ట్రాల ఉద్యాలలో మీరు ఒక క్వశ్చన్ అడగబోయే ముందు తమ్ముడు చెప్తా. తమ్ముడు నూతన విద్యార్థి నాయకుడు, ముందు రావాలి, తమ్ముడు మాట్లాడాలని కాబట్టి మాట్లాడినా కానీ ఆగినాం. కానీ నేనేమంటున్నా అంటే, ఇదే తెలంగాణ ప్రాంతం వస్తే రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగలతో దున్నుతా అన్నాడు తమ్ముడు. మేబీ మీరు ఉద్యమంలో లేకపోవచ్చు, ఎందుకంటే మీరు తెలంగాణ వాది, మీరు విద్యార్థి నాయకులు, మీరు ఉద్యమ నాయకులు అన్న. తెలంగాణ అంటే మీరు రెస్పాండ్ కావాలన్నా అన్నా. లేదా మీరు మేడం సారీ మేడం పూర్తిగా డైవర్ట్ చేస్తున్నాడు మేడం పూర్తిగా డైవర్ట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలన్నా. తెలంగాణ ప్రజలకు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. లేదన్నా, మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారన్నా. మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. ఈ రోజు ఫోటోగ్రఫీ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు? నువ్వు మాట్లాడేటప్పుడు నేను ఎటువంటి మాటలు మాట్లాడలేదు. నువ్వు మాట్లాడేటప్పుడు నేను నాగేంద్ర గారు ఒకసారి ఉండండి. మంచిగా విన్నా. సంపత్ గారు ఒక నిమిషం. సంపత్ గారు, మీరు మాట్లాడింది ఖచ్చితంగా నాగేంద్ర గారు వింటారు. నాగేంద్ర గారు, సంపత్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో అది ఆయన కంప్లీట్ చేయనివ్వండి. లెట్ హిమ్ కంప్లీట్. నెక్స్ట్ మీరు కంటిన్యూ చేయండి. అయితే టాపిక్ డైవర్ట్ చేస్తూ మనం మాట్లాడదు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అదే ఒక నిమిషం నాగేంద్ర గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు. గ్రూప్ 1 ఎన్నిసార్లు లీకేజ్ అయినా తెలుసా తమ్ముడు? గ్రూప్ 1 లీకేజ్ చేసింది టిఆర్ఎస్ మిత్రులు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చెప్తున్నా, నేను డిబేట్ ద్వారా నేను చెప్తున్నా. ఇంకా నేను మిగతా లోతుగా చూస్తే
నాకు అవసరం లేదు. కానీ గ్రూప్ 1 పేపర్ల లీకేజ్ల విషయంలో టిఆర్ఎస్ మిత్రుడు అదొకటి మిగతాది నేనేం మాట్లాడతలేను. కేవలం రాజకీయ పబ్బం. ప్రవళిక అనే అమ్మాయి చనిపోయింది, గుర్తుందా నీకు? ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ప్రేమ వ్యవహారం చెప్పి అనుకుంటున్నాడు. అన్న ఒక్క నిమిషం మేడం, మేడం 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 ఇక్కడ మాట్లాడాల్సింది ఏంది మేడం? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర నాగేంద్ర గారు ఒక్క నిమిషం. మేడం మేడం ఒక్క నిమిషం. సంపత్ గారు ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మేడం కోనసీమలో కొబ్బరి చెట్లు అన్ని కోనసీమ మీద తెలంగాణ వాళ్ళ దృష్టి పడ్డది. దీని గురించి మేడం మనం మాట్లాడుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలంటున్నాం. నాగేంద్ర గారు ఒకసారి మీరు ఉండండి. సంపత్ గారు మనం అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళొద్దు. సంపత్ గారు అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళొద్దు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది తెలంగాణ టిఆర్ఎస్ కి సంబంధించి. మీరు వీడియో ప్లే చేయండి. మా టెక్నికల్ టీం అది ట్రై చేస్తున్నారు. వినండి సంపత్ గారు, మీరు టిఆర్ఎస్ గురించి, టిఆర్ఎస్ గవర్నమెంట్ గురించి చెప్పింది ఏం లేదు, మళ్ళీ అవుట్ ఆఫ్ టాపిక్ అంటారు. ఫస్ట్ యూ షుడ్ బి వాచ్ ఫస్ట్ వీడియో. మీరు ఒకసారి వీడియో చూడండి, చూపించండి. సంపత్ గారు, నేను ఒక్కదాన్నే కాదు, 2 తెలుగు రాష్ట్రాలలోని ఉన్న ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో విన్నారు. అది మీకు వేరేలాగా అర్థమైందేమో. ఇక్కడ ఎంతమంది మంత్రులు, ఒక్క నిమిషం వినండి. మీరు కూడా వినండి. మీరు వినాలి కదా. మీరు వినండి. 2 తెలుగు రాష్ట్రాలలోని నాగేంద్ర గారు ఒక్క నిమిషం అండి, నన్ను మాట్లాడివ్వండి ప్లీజ్. సంపత్ గారు, 2 తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో విన్నారు. విన్న తర్వాతే మనం మాట్లాడుతున్నాం. తెలంగాణ ప్రజలని ఎక్కడ అన్నాడు? నేను అడుగుతున్నా. తెలంగాణ వాళ్ళ దిష్టి అన్న మాట అక్కడ వచ్చిందా లేదా? తెలంగాణ వాళ్ళ దిష్టి అని వచ్చిందా లేదా? తెలంగాణ వాళ్ళు అంటే ఏంటి మీ ఉద్దేశంలో? అందుకనే మీరు ఒకసారి వీడియో చూడండి. యాంకర్ గారు, మీరు ఒకసారి వీడియో చూడండి అంటున్నా. మీ పీసీఆర్ గారికి ప్లే చేయమని చెప్పండి. 2 విషయాలు అన్నాడు. కోనసీమ ప్రాంతంలో తిరిగేటప్పుడు తెలంగాణ నాయకులు అనేక సందర్భాలలో ఇక్కడ పచ్చగా ఉందన్నారు. దాని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత ఎవరి నరదిష్టి తగిలిందో అనుకుంటా అన్నాడు. కానీ ఎస్పెషల్ గా తెలంగాణ నాయకులదా, లేకపోతే తెలంగాణ ప్రజలదా, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులదా అని చెప్పలేదు. మీరు ఫస్ట్ వీడియో చూసి మాట్లాడండి. ఇప్పుడు ఐ న్యూస్ లా, ఆర్టీవీలా, టీవీ9 లా మాట్లాడుకునే వస్తున్నాం. ఒక ప్రాంతం గురించి మాట్లాడుతూ మీరు అన్నట్టుగా ఒక సెకండ్ పాజ్ తీసుకుని దిష్టి అని అంటే తెలంగాణ వాళ్ళని కాదంటారా? మీరు సరిగ్గా చూసారా? మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారా? ఎట్లయితే మేడం ఇప్పుడు తెలంగాణ వాళ్ళ అనలేదా అన్న? తెలంగాణ వాళ్ళంటే తెలంగాణ ప్రజలు కదా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కదా అన్న. నేను మాట్లాడింది వీడియోస్ పెట్టిన. ఒకవేళ నేను తప్పు గిట్ట చేస్తే నా ఫేస్బుక్ లో కానీ ఐ న్యూస్ ఛానల్ ఒకసారి మీరు చూడండి, లేకపోతే ఆర్టీవీ ఛానల్ కింద చూడండి. నేను కూడా తెలంగాణ ప్రాంతం పెట్టాను కదా. ఒకవేళ నేను తప్పు పెడితేనేమో కింద ఒకసారి మీరు అన్ని కామెంట్లు ఒకసారి చూడండి. నేను క్లారిటీ తీసుకోండి తమ్ముడు. మీలాంటి ఎదగాలి కాబట్టి అందుకనే నేను ఏమంటున్నానంటే ఛాయిస్ ఇచ్చుకుంటా ముందుకు వెళ్తున్నా. ఆ యాంకర్ గారు కూడా ఫస్ట్ క్వశ్చన్ ఎత్తుకునుడుతోనే తెలంగాణ ప్రజలకు అని చెప్పింది. ఆ వీడియో చెప్పండి. ఒకవేళ తెలంగాణ వాళ్ళు అంటే దాని అర్థం ఏంటి? మీరేం చెప్తారు? తెలంగాణ వాళ్ళంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు రారా అన్న? అంటే తెలంగాణ వాళ్ళంటే అది తెలంగాణ వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళంటే కోనసీమ ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు వస్తారా? మళ్ళీ చెప్తున్నా, నాయకులు వేరు ప్రజలు వేరు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. నాయకులు వేరు, ప్రజలు వేరు. తెలంగాణ అనే మాట నోటి నుండి వచ్చిందంటే 4 కోట్ల మంది ప్రజలు అన్నట్టే అన్న. సంపద తెలంగాణ అన్ని రోజు నాయకులు ఎదుగుతూనే ఎన్నుకోబడతారన్న. అన్ని రోజులు అన్న ప్రజలు వచ్చి ఎన్నుకోబడ్డ వాళ్ళే కదా నాయకులు అంటే ప్రజలు ఉన్నట్టే కదా అన్న. చేసిన వాళ్ళు, మన నాయకులు భూదండాలు చేసిన వాళ్ళు. సంపదన నేనేమంటున్నా అంటే తెలంగాణ వాళ్ళనే పదం పవన్ కళ్యాణ్ గారు 100కు 200 అన్నారు. మనకు యూట్యూబ్ లో కూడా వీడియోస్ కూడా మనం చూడొచ్చు అన్న. నేనేమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా తెలంగాణ ప్రజలకు, 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నా అన్న. ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ వాదిగా
ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నా. సంపత్ గారు మీది మ్యూట్లోకి వెళ్ళిందండి, ఒకసారి చెక్ చేస్తారా? మ్యూట్లోకి వెళ్ళింది, ఒకసారి చెక్ చేస్తారా? మీ ఆడియో రావట్లేదు, మ్యూట్లోకి వెళ్ళినట్టుంది. సంపత్ గారు వినపడుతుందా నా వాయిస్? నాగేంద్ర గారు ఒక్క నిమిషం, నాగేంద్ర గారు ఒక్క నిమిషం, టెక్నికల్ ఇష్యూ వచ్చింది, ప్లీజ్ ఒక్క నిమిషం. యా సంపత్ గారు వినిపిస్తుందా? మేడం తొందరగా కంక్లూడ్ చేద్దాం, మళ్ళీ వేరే ఇంకో దానికి పోవాలి. మీ క్వశ్చన్ ఏంటో స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్ గా చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు ఉన్నాయి. ఒక సినిమా, ఆయన సినిమా ఆడాలంటే తెలంగాణ ప్రజలు చూడాల్సిందే, తెలంగాణ వాళ్ళు చూడాల్సిందే. వాళ్ళు వేరు ప్రజలు వేరు అని అంటున్నారు కాబట్టి నేను కూడా అదే మాట మాట్లాడుతున్నా. తెలంగాణ వాళ్ళు చూడాల్సిందే, తెలంగాణ నుంచి కూడా ఆయనకి ఈ ప్రాఫిట్ రావాల్సిందే, ఆదాయం రావాల్సిందే. కానీ తెలంగాణ వాళ్ళ దృష్టి పవన్ కళ్యాణ్ బతకొద్దా? ఏం భారతదేశంలో లేదా హైదరాబాద్? ఆస్తులు ఇక్కడ ఉండద్దా? ఏం దాడి చేస్తారా? ఎందుకు మీరు లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? లేని మాట ఎందుకు మీరు వదిలేస్తున్నారు? లేని మాట ఎందుకు వదిలేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారేమో తెలంగాణ వాళ్ళు అంటారు, మీరేమో తెలంగాణ వాళ్ళని అల్లేదని మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు నేను తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏంది సినిమాటోగ్రఫీ మినిస్ట్రీగా ఉన్నాడు. నేను ఒక 4-5 సినిమాలు కూడా తీసిన. 300 కోట్ల రూపాయలు ఫిలిం ఛాంబర్ లో ఉంటే అన్నా మనం దాన్ని డివైడ్ చేసి మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి చేద్దామంటే ఒక్కడిని కూడా ప్రోత్సహించలే తమ్ముడు. గుర్తుపెట్టుకో, నువ్వు పోయిన ఒక తెలంగాణ వాదిగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా, ఉద్యమ నాయకుడిగా మీరు వ్యతిరేకించాలన్నా. సరే పవన్ కళ్యాణ్ గారు అభిమాని కావచ్చు అన్న, మీరు కూడా తెలంగాణ రాష్ట్రం కొట్లాడిలన్నా. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అనలేదా? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అనలేదా? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో అభిమానులు లేదా? అనే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ రాష్ట్రంలో అభిమానులు సమాయించుకున్న దాని గురించి ఇంటర్మీడియట్ విద్యార్థులు 24 మందిని బలిదానాలు చేసినందుకు తెలంగాణ ప్రాంతాన్ని చెప్పాలా? 1 by 1 మాట్లాడండి, అంటే ఇద్దరు ఓవర్లాప్ కాకుండా. మీడియా ఛానల్స్ ముందు అంటే నేను ఫైనల్ కంక్లూజన్ కి వస్తున్నా. తమ్ముడు చెప్పినట్టు నేను ఏమంటున్నాంటే, కేటీఆర్ గారు లెక్క 100 కోట్లు, లేకపోతే కేసీఆర్ గారు లెక్క 100 కోట్లు, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి గారు లెక్క 100 కోట్లు కమాయించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. పవన్ కళ్యాణ్ గారు చాలా స్ఫూర్తిగా ఏమన్నారంటే, ఆ తెలంగాణ నాయకులు చాలా మంది అనేక దఫాలుగా కేటీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, కేసీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కొబ్బరి చెట్లు పచ్చగా నిగనిగలాడుతుంటాయి, ఎవరి నరదృష్టి తగిలిందో అని చెప్పాడు. కానీ తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ యాసను, తెలంగాణ భాషను, తెలంగాణ ఉద్యమకారులను ఎక్కడ కించపరిచి వీడియోలో తెలంగాణ వాళ్ళు ఉన్నారన్నా. మీరు తెలంగాణ వాళ్ళు ఉన్నారన్నా. సంపత్ అన్న వీడియోలో తెలంగాణ వాళ్ళు అన్నారు. పీసీఆర్ ని ప్లే చేయండి. నీ దగ్గర మొబైల్ ఉంది కదా, ఇంకో మొబైల్ పక్కన వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, నాకు అది వీడియో ప్లే. ఈ రోజు మీరు అన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర చూపించండి తమ్ముడు. ఒక్క నిమిషం అన్న సంపద అన్న. అంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ మాట్లాడాలి. వీడియో ప్లే చేసి చూపెట్టు, వీడియో ప్లే చేసి చూపెట్టు. పీసీఆర్ మనకి ఆ వీడియో ప్లే చేయడానికి పాసిబిలిటీ ఉందా? ట్రై చేస్తున్నారంటే ప్లే చేయడానికి టెక్నికల్ ఇష్యూ ఉంటుంది కదా, సో అది ట్రై చేస్తున్నారు. 2 రాష్ట్ర ప్రజలు చూసిల్లన్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట అన్నారు, ఏమన్నారు, ఈరోజు ఎవరిని తీసుకుంటే కూడా సంపత్ గారు అదే సంపత్ గారు, నాగేంద్ర గారు ఒక నిమిషం ఆగండి. నాగేంద్ర గారు ఒక నిమిషం, చూడలే అన్న మాట ఎట్లా అనేస్తారు మీరు? సంపత్ గారు ప్లీజ్, సంపత్ గారు ప్లీజ్, సంపత్ గారు ప్లీజ్, సంపత్ గారు ప్లీజ్. మాట్లాడిన 10-15 నిమిషాల్లోనే మీరు లేని మాటలు ఫటాఫట అనేస్తున్నారు. చూడలే, ఇప్పుడు నాగేంద్ర గారు చూడలేదా? మేము చూడలేదా వీడియో? తెలంగాణ ప్రజలు చూడలేదా? 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు చూడలేదా? అసలు మీరు వింటే కదండి ఏం చెప్తున్నారు. ఇప్పుడు వీడియో చూసే మాట్లాడుతున్నారు అంటున్నా. సంపత్ గారు మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రాన
మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రాన, మీరు ఫింగర్ పాయింట్ చేసి చూపించినంత మాత్రాన. మేడం మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు మేమేమంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు కానీ ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ చూస్తారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకి బేజారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పమనండి మేడం. ఈ రోజు మేము ఒక ఉద్యమ నాయకులుగా ఉద్యమ బిడ్డగా నిజంగా వ్యతిరేకిస్తామన్నా. 100 కోట్లు సంపాదించిన కేటీఆర్ చెప్పాలి క్షమాపణ. ఇంటర్మీడియట్ విద్యార్థులు 24 మంది చచ్చిపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ చెప్పాలి మాట్లాడాలన్నా. తెలంగాణ గురించి ఏమవసరం అన్నా. పవన్ కళ్యాణ్ గారికి చంపింది కేసీఆర్ అనే డైలాగ్ ఆయన 100 మంది విద్యార్థులు. సంపత్ గారు తెలంగాణ రాష్ట్రం గురించి ఏమవసరం అన్నా. తెలంగాణ రాష్ట్రంలో సంపత్ గారు ఈరోజు ఐటీ రంగం మొత్తం నాశనం అయిపోతుంది. మీరు ఫైనల్ మీరు ఏం అడగాలనుకుంటున్నారో దానికి రండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వినండి సంపత్ గారు రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశారు అని అంటే అది ఎందుకు చేశారు, ఎలా చేయాల్సి వచ్చింది అనే దానికి మీరు చూడండి, ప్లే చేయండి. మీరు చూడకుండా వచ్చి మాట్లాడితే ఏం చెప్తారండి? మీరు ఎన్నిసార్లు మీకు అర్థం కావట్లేదా? చూసింది తెలంగాణ గురించి క్యాజువల్ గా మాట్లాడచ్చా అంటే తెలంగాణ ప్రవళిక లెక్క కేటీఆర్ ప్రవళిక లెక్క అంటే గ్రూప్ 1 కు అప్లై చేసి గ్రూప్ 2 కు అప్లై చేసి సంపత్ గారు అంటే తెలంగాణ మీద క్యాజువల్ గా మాట్లాడతారు మేడం. అంటే తెలంగాణ నాగేంద్ర గారు మీరు చెప్పిన మాట వింటున్నారు. సో నాగేంద్ర గారు మీరు చెప్పిన మాట కొంచెం వింటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్క నిమిషం మీరు రండి. సంపత్ గారు మీరు పాయింట్ గురించి మాత్రమే మాట్లాడండి. ఇప్పుడు ఈ టైం కి మనం మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి సంబంధించి. మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు నాగేంద్ర గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీరు కొంచెం ఆగుతున్నారు కాబట్టి మీరు ఆగండి ఒక్క నిమిషం. ఓకే సంపత్ గారు వినిపిస్తుందా? నేను పెద్ద ఛానల్ పోయినా కానీ మేడం ఫైనల్ గా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నాకు ఒక నిమిషం ఛాన్స్ ఇవ్వండి మేడం. ఈ రోజు సంపదంగా మాట్లాడేటప్పుడు ఏమన్నాడు, ఏదో క్యాజువల్ గా మాట్లాడినాను అన్నాడు. అంటే తెలంగాణ గురించి క్యాజువల్ గా మాట్లాడతారా అన్న? అంటే తెలంగాణ రాష్ట్రం ఆశామాషనా అన్న? అంటే తెలంగాణ క్యాజువల్ గా మాట్లాడిండు, ఒక నిమిషం మాట్లాడి అసలు దాని గురించి మాట్లాడలేనంటే వీడియో చూడండి తమ్ముడు, మీరు వీడియో చూడండి. ఎన్నిసార్లు అన్నాడో ఒక మాట మీరు చూడండి. వీడియో కోనసీమ ప్రాంతాలకి చేస్తామన్నదే కేసీఆర్ కేటీఆర్. దానికి తెలంగాణ ప్రజలను ఎక్కడాలే. మీరు వీడియో పెట్టిన తర్వాత మీకే జనాల నుంచి రెస్పాండ్ వస్తుంది, అప్పుడు మీకు తెలుస్తుంది. సారీ మీరు క్యాజువల్ గా మాట్లాడారు అన్నారన్న. పవన్ కళ్యాణ్ గారు ప్రజలని చెప్పలేదు, ప్రజలని చెప్పలేదు. తెలంగాణ రాష్ట్రం గురించి క్యాజువల్ గా మాట్లాడచ్చా? ఏది తెలంగాణ రాష్ట్రం గురించి ఎక్కడ మాట్లాడింది తమ్ముడు? అలా తెలంగాణ వాళ్ళంటే రాష్ట్ర ప్రజలు రారా? నేను చెప్తున్నా, మీరు వీడియో చూడండి దయచేసి. మీరు వీడియో చూడకుండా నేను మళ్ళీ చెప్తున్నా, అవసరం ఉంటే లైన్ లో మీరు పక్క వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా ప్లే చేయండి, నేను కూడా చూస్తా. పీసీఆర్ కు నేను ఎన్నో సార్లు సార్ మీ దగ్గర ఉంటే మీరు పెట్టండి, మా టెక్నికల్ ఇష్యూలో అది ప్లే కావట్లేదు. మీ దగ్గర ఉంటే మీరు ఏమైనా పెట్టగలుగుతారా ప్లీజ్? నుంచి మీరు చేస్తున్నారు, నాకున్నది ఒక ఫోను, ఆ ఫోన్ లో నేను మాట్లాడుతున్నా. మీ దగ్గర ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కానీ మేడం ఈ రోజు సంపదన్న గారు కూడా తెలుసు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడిలు, ఏ విధంగా మాట్లాడిలు, తెలంగాణ రాష్ట్రానికి కించపరిచిందా లేదా? తెలంగాణ వాళ్ళంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కాదా? అభిమానిగా ఈ రోజు సంపదన్న గారు పవన్ కళ్యాణ్ గురించి 100% మాట్లాడతాడు. ఒక జనసేన పార్టీ విద్యార్థి నాయకుడిగా సంపదన్న గారు 100% ఈ రోజు ఏంటి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు. ఓకే నేనేమంటున్నా అంటే ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా పవన్ కళ్యాణ్ మాట్లాడండి. నాగేంద్ర గారు సంపత్ గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. కించపరిచినట్టు ఎక్కడా మాట్లాడలేదు. ఇది చాలా క్లారిటీ. తెలంగాణ వాళ్ళ దృష్టి పడ్డారంటే తెలంగాణ ప్రజలు కించపరిచినట్టే అన్న. మిగతా వాళ్ళ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఇది క్లారిటీ. రాజకీయ పబ్బం గురించి రాజకీయం గడుపుకోవడానికి కొంతమంది నాయకులు మాట్లాడుతున్న మాటలు. రైట్, థ్యాంక్ యూ యాంకర్ గారు. నాగేంద్ర గారు మీరు ఏం చెప్తారు? సంపదన్న దయచేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు
బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న. ఈ రోజు కేసీఆర్ చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి. వందల మంది చనిపోయినందుకు ఇంటర్మీడియట్ తెలంగాణ లక్షల కోట్లు సంపాదించుకున్నట్టుకు ఇదో జుడిషియల్ వేస్తా అంటే రాకుండా పండుకున్నాడు దాడి గురించి మాట్లాడాలి తమ్ముడు. దాడి గురించి మాట్లాడండి. సంపత్ గారు నాగేంద్ర నాగేంద్ర గారు ఒక నిమిషం దాన్ని అర్థం చేసుకొని మీరు మాట్లాడండి. నాగేంద్ర గారు ఒక నిమిషం. ఓకే, కోనసీమ చెట్లు ఒరిగిపోవడానికి లేకపోతే కోనసీమ పచ్చగా ఉంటే ఓర్చుకోలేకపోవడానికి కారణం ఎవరి దిష్టి తగిలిందంటారు మీరు? సరే సరే మీ దగ్గరికి వద్దాం. ఎవరి దిష్టి తగిలిందా? చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు పీసీఆర్ ప్లే చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను. 20 నిమిషాలు అయిపోయింది ఇప్పటి వరకు. పీసీఆర్ ప్లే చేయండి. మీరు వీడియో చూడకుండా, మీరు మాట్లాడకుండా అవగాహన రాహిత్యంతో వీడియో చూడలేదు అన్న మాట మీరు అనద్దు సంపత్ గారు. వీడియో చూడద్దు అన్న మాట మీరు అనద్దు. చూడండి మేడం. ఇంకా సరే 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 మీ మాటకు వద్దాం. నాగేంద్ర గారు కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి నుండే కోనసీమ అందాలు అనేది చెడిపోతుంది. అర్థం కూడా అనుకోవచ్చు కదా మేడం. కొత్త ప్రభుత్వం వచ్చి నుండి అలా జరిగిందని చెప్పుకోవచ్చు కదా మేడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కోనసీమ అందాలు పోయినాయి అని చెప్పుకోవచ్చు కదా మేడం. 1 by 1 మాట్లాడండి. 1 by 1 మాట్లాడండి. కాదు 1 by 1 మాట్లాడండి. తెలంగాణ గురించి మాట్లాడాను మేడం. అర్థమైందా? ఇది మేడం మీరు ప్లే చేస్తున్నారా, ప్లే చేస్తలేరా? ట్రై చేస్తున్నారు. అదే నాకు చెప్తున్నారు. అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కోనసీమ సరే నాగేంద్ర గారు ఒకసారి ఆగండి. నాగేంద్ర గారు ఒకసారి ప్లీజ్. నాగేంద్ర సంపత్ గారు సరే ఇప్పుడు దిష్టి అన్న మాట ఫైనల్ క్వశ్చన్ మీరు కొంచెం వినండి. సంపత్ గారు ప్లీజ్ కైండ్లీ. ఇప్పుడు దిష్టి అన్న మాట పవన్ కళ్యాణ్ గారు ఎవరు అన్నది పక్కన పెడదాం. వినండి ప్లీజ్. దిష్టి అన్న మాట పవన్ కళ్యాణ్ గారు నోటి వెంబడి వచ్చిందా లేదా? ఒకవేళ వచ్చి ఉంటే ఎవరిని ఉద్దేశించి అని ఉంటారని మీరు అంటారు? ఫైనల్ గా చెప్పండి, కన్క్లూడ్ చేద్దాం. రెండే మాటలా? నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. అసలు దిష్టి అన్న మాటే రాలేదా? అరే నేను చెప్తున్నాను వినండి అమ్మా. క్వశ్చన్ వేసిండ్రు వినండి, చెప్పండి. రెండు పాయింట్లు అన్నాడు. ఒకటి, కోనసీమ ప్రాంతం చాలా అందంగా ఉంటది, కొబ్బరి చెట్లతోని చాలా పచ్చగా ఉంటదని అన్నాడు ఒక మాట. దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఎవరి దిష్టి తగిలిందో ఏమో అనుకుంటా ఒక మాట మాట్లాడింది. లేకపోతే ఇప్పుడు మీ పేరు సుష్మిత గారు లేకపోతే ఏదో కావచ్చు అనుకుంటా. సువర్ణ గారే స్వర్ణ గారే. నేను ఇప్పుడు స్వర్ణ గారి పేరు చెప్పుకుంటేనే స్వర్ణ గారి నరదిష్టి తగిలిందని ఎక్కడ చెప్పలేదు. 2 పాయింట్లు మీరు అలా గ్యాప్ వచ్చింది. మనకేందంటే తెలంగాణ ప్రాంత నాయకులు కోనసీమ కొబ్బరి దాంట్లను గొప్పగా తీసుకున్నారు, దాని లెక్క చేయాలన్నారు. ఇక్కడ కూడా సిద్దిపేట సిరిసిల్ల లెక్క కేసీఆర్ కేటీఆర్ లెక్క చేయాలన్నారు. పాయింట్ నెంబర్ 1 అదొకటి. రెండోది, దాని తర్వాత ఒక 2-3 మాటలు వేరే క్యాజువల్ గా మాట్లాడుతూ అయిపోయిన తర్వాత రెండో మాట ఏమన్నారంటే ఎవరి దిష్టి తగిలిందో అనుకుంటే అన్నారు తప్పిస్తే. కానీ అందుకే మీరు ఒకసారి చూడండి, నేను లైన్ లో ఉంటాను. నేను ఫస్ట్ మీరు అది పీసీఆర్ ప్లే చేస్తే మీకు తెలుస్తాను మేడం. ఇది ఇంతే. ఇప్పుడు ఈ అంటే రాజకీయ పబ్బం గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. తెలంగాణ భాష, తెలంగాణ యాస అన్న, తెలంగాణ ఉద్యమకారులు అన్న పవన్ కళ్యాణ్ గారికి ఎనలేని అభిమానం. ఇది ఫైనల్ మేడం. నాగేంద్ర గారు, ఈ సంపత్ గారు మీకు ఇక్కడ ఇంకో క్లారిటీ కూడా ఇస్తాం. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ యాస గురించి కానీ, తెలంగాణ భాష గురించి కానీ, తెలంగాణ ప్రాంతం గురించి కానీ మాట్లాడారు అని అనడం లేదు. ఫస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మాట్లాడిన మాట దిష్టి అన్నమాట. ఇప్పుడు నేను మీ గురించి మాట్లాడుతూ ఉన్నాను.
నేను దిష్టి గురించి చెప్పిన మళ్ళీ మీరు ఇటుపోయి మళ్ళా కదే చెప్తారు. మీరు లేని మాట చెప్తున్నారు సంపత్ గారు, మీరు లేని మాట చెప్తున్నారు. మీ ఫోన్ లో ప్లే చేయండి. మీరు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు వాస్తవం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అన్న మాట వాస్తవం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను తెలంగాణ వాళ్ళంటే నాయకుడిమైన తెలంగాణ ప్రజలు వచ్చినట్టే కదా అన్న. ఈరోజు కోనసీమ అందాలు కోనసీమ అందాలకు ఆటంకం జరిగితే తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అన్న? 20-30 నిమిషాలు ఇది డిబేట్ లెక్క లేదు మేడం. ఇది డిబేట్ లెక్క అయితే నాకైతే అస్సలు అనిపించలేదు, ఏదో క్యాజువల్ గా మాట్లాడుకున్నట్టే ఉంది. కానీ మొత్తానికైతే చెప్పేది నేను మేడం, నా వర్షన్ నేను చెప్పిన. మీరు పీసీఆర్ ప్లే చేయమంటే చేస్తలేరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాన్ని కించపరిచేది లేదు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలను కించపరిచేది లేదు. తెలంగాణ నాయకులు కోనసీమ ప్రాంతాన్ని గొప్పగా తీసుకున్నారు. ఇది ఎవరు దిష్టి తగిలిండ్రో అనుకుంటా క్లారిటీ ఇచ్చింది. అంతకు మించి ఒక నిమిషం నాగేంద్ర గారు సంపత్ గారు చెప్పిన వ్యాఖ్యలకి సంబంధించి ఆయన అవుట్ ఆఫ్ అయ్యారు. మీరేం చెప్తారు ఫైనల్ గా చెప్పేసేయండి మేడం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం మేడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఈరోజు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిండు, రాజకీయాలకు రావాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది, డిప్యూటీ సీఎం గా కూడా కావడం జరిగింది మేడం. ఈ రోజు ఆ రాష్ట్ర ప్రజల గురించి, ఆ రాష్ట్ర సంక్షేమం గురించి ఆలోచించాలి మేడం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఉన్న వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, సినీ హీరో పవన్ కళ్యాణ్ గారు. ఆ రాష్ట్రం గురించి ఆలోచించకుండా తెలంగాణకు సంబంధించిన మంత్రులు కూడా ఖచ్చితంగా బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే అని కోరుతున్నారు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అన్నారు కదా మేడం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఇక్కడ 2 రోజులు కూడా ఆడాయని చెప్పి మేడం. అదే ప్రశ్న ఇప్పుడు నేను సంపదన్న గారు అడగబోతుంటే అన్న లెఫ్ట్ అవ్వడం జరిగింది మేడం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి మేడం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది మేడం? ఇక్కడ ఐటీ రంగం అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ సంక్షేమ పథకాలు కానీ లేకపోతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కానీ ఇలాంటి గొప్ప ప్రాజెక్టులు తెచ్చిన వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు చాలా గొప్పగా రాష్ట్రంలోనే నెంబర్ 1 పొజిషన్ తీసుకురావడం జరిగింది మేడం. అలాంటిది ఈరోజు ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యక్తులు ఇక్కడికి మన ఐటీ సెక్టర్ గచ్చిబౌలి, నానిక్రమ్ కూడా ఈ ప్రాంతంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు ఇక్కడికి వచ్చి మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కదా మేడం. అంటే ఈరోజు మన దిష్టి ఈరోజు తెలంగాణ ప్రజలు ఎందుకు దిష్టి పెడతారు మేడం? తెలంగాణ ప్రజలు ఎప్పుడు కానీ ఒకరు బాగు కోరుకుంటారు, తెలంగాణ ప్రజలు ఎప్పుడు కానీ ఒకరు లబ్ధి చెందాలని కోరుకుంటారు, తెలంగాణ ప్రజలు ఎప్పుడు కానీ ఒకరు హాని జరగదని. నాగేంద్ర గారు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఆ రకంగా చేసి లేరు అయినా అసలు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అయితే పవన్ కళ్యాణ్ గారు అనలేదు అంటూ సంపత్ గారు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన మంత్రులు అయితే స్పందిస్తున్నారు, క్షమాపణ చెప్పాల్సిందే, లేదు అని అంటే సినిమాను ఆడనివ్వమని కూడా అంటున్న నేపథ్యంలో చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు, మాతో మాట్లాడారు, మీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.